పోకిరి పోలీస్ గా మారినా కూడా నీ పాత స్టైల్ మారినట్లేదు. బుర్రలో బుద్ధి, భుజంలో శక్తి, గుండెలో ధైర్యం, ఇదే మన స్టైల్. ఇవన్నీ పుట్టుకతో వచ్చినాయి, ఎప్పటికీ తగ్గేది లేదమ్మా. నేను ఆ రోజే చెప్పాను, ఆ రైతు స్థలం వెనక్కిచ్చేయమ్మా అని. విన్నావా? వినలేదు. ఒక్క స్థలానికి 3 స్థలాలు పోయాయి. 3 స్థలాలా? అయ్యో, మన వైజాగ్ హార్బర్ పక్కన సామిల్ కోసం 10 ఎకరాల స్థలం ఉంచావు కదా, ఆ న్యూస్ ఇంకా అందలేదా? ఆ స్థలంలో కనకదుర్గ అమ్మవారు ఉద్భవించారు. అదే అయ్యుంటుంది చూడు. ఇప్పటికైనా నా మాట విను, లేకపోతే బాపట్ల జీడి మామిడి తోటలో వినాయకుడు, మంగళగిరి మామిడి తోటలో వీరాంజనేయుడు, ఖమ్మం ఖాళీ స్థలాల్లో యేసుక్రీస్తు, అంతెందుకు ఈ ఇంట్లో అల్లా ఉద్భవించినా ఉద్భవిస్తాడు. తీసుకెళ్ళు. మీకింకా నా రికార్డ్స్ గురించి తెలిసినట్లేదు. కొడితే కైలాసానికి, తంతే పాతాళానికి, భూమి మీద బతికే ఛాన్సే లేదు. బల్లే 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 బల్లెలు ఎవరికి చుక్కలు ఎంతకి దక్కలు చుక్కల బల్లే 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 బల్లెలు ఎవరినైనా ఎదురిస్తుంది, ఎవరినైనా ఎదురొస్తుంది, ఎవరి మాట వినది పోలి దారి బంగారి సింగారి ఏసీడీసీ పోటీకొస్తే చిప్పి చించేస్తుంది బంజారీ పింజారీ. బంగారీ సింగారీ పాలకొల్లుకే భాగ్యలక్ష్మిరో బంధానికే ఎండల్లే వచ్చిందే గుండెల్లో గుచ్చిందే నూటికే. పేటలో పేదలు కోటలు రాజు ఆశలు తీర్చుకే బల్లే 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 లూటి పగటిలో భక్తులు రాత్రి రక్తులు ఐసురా దీని మాటకే బల్లే 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 లూటి ఎవరి పిల్ల ఎదురే పడితే గుండె గుల్లా చూపే వేస్తే కంటే పోతారయ్యో ఆ భాగ్యం మనకేది. మాట మాట కలపాలంటే, ఆట పాట ఆడాలంటే, ఇంకా ముందుకు సాగాలంటే ఏది మనకేది డబ్బేది. పాలకొల్లుకే భాగ్యలక్ష్మిరో బంధానికే ఎండల్లే వచ్చిందే గుండెల్లో గుచ్చిందే నూటికే. అందరి తలరాతల్ని తారుమారు చేసిన మీ తలరాతల్ని నేనెలా మార్చి రాసానో చూసారా? చావు మేళం వాయించే వాళ్ళని, మోయడానికో నలుగురిని తొందరగా బుక్ చేసుకోండి. ఈ క్షణం నుండే మీ శవయాత్రకి సిద్ధం కండి.
ఇంత అనర్థం జరగడానికి కారణం నువ్వే. ఆ శివలింగం కనిపించగానే ఒళ్ళుపై తెలియకుండా రెచ్చిపోయావు. నీ ఎదవ సెంటిమెంట్ వల్ల కోట్ల రూపాయలు నష్టపోయాం. అయ్యో నేను పరమశివుడి భక్తుని గురు. నా ఒంటి మీదకి పూనకం వస్తే నేనేం చేస్తుంటానో నాకే తెలీదు. ఎందుకు అందరూ కలిసి నన్ను దొప్పుతున్నారు? ఆ ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడి కన్నా ఈ డూప్లికేట్ ఆఫీసర్ జులుం ఎక్కువైపోయింది. దానడ్డు ఎలాగైనా తొలగించుకుందామనుకుంటే అది చస్తే దాని చావుకు కారణం మనమేనని గవర్నర్కు లెటర్ రాసిచ్చిందట. మనం ఇలాగే దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే రేపు శ్మశానంలో మన నలుగురికి సమాధులు కాటడం గ్యారంటీ. దాని గురించి హరికథలు చెప్పడం మానేసి దాన్ని ఎలా పోతేలా ఆలోచించండి. కొద్ది రోజుల్లో చాంద్రాయనగుట్ట బై ఎలక్షన్స్ ఉన్నాయి. ఇంతలో ఏమైనా జరిగితే గవర్నమెంట్ లో మనకున్న గ్రిప్ పోతుంది. మన కంట్రోల్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏ పార్టీ అనేది పట్టించుకోకుండా ఎవడెక్కువ డబ్బులు ఇస్తే అందులోకి జంప్ అయిపోతారు. ఇంతకాలం మన దగ్గర చేయి చాచిన చిన్న చితక ఆఫీసర్లు కూడా మన మీదే ఎక్కేయాలని చూస్తారు. వీళ్ళందరినీ కంట్రోల్లో పెట్టుకోవాలంటే అధికారం మన గుప్పిట్లో ఉండాలి. అందుకే బై ఎలక్షన్ లో నేనే నిలబడాలని డిసైడ్ అయిపోయాను. అయ్యయ్యయ్యయ్యయ్యో, నీకు మెంటల్ గా నెక్కినా ఏందే? అసలు నాకు తెలవక అడుగుతాను. నిన్ను నమ్మి ఓటేసేది ఎవరా? ముందు నువ్వు నేల మీద నిలబడు, ఆ తర్వాత ఎలక్షన్ లో చెత్త జనం మనలాంటి చెడ్డవాళ్లకు కాకుండా ఇంకెవరికేస్తారు ఓట్లు? వారిని పాసుగాల ఎన్ని విషయాలు తెలుసు నీకు? ఎన్ని పుస్తకాలు ఎప్పుడు చదివా? కరెక్టే, నువ్వు నేల మీదే కాదు ఆకాశంలో నిలబడ్డా గెలిచేస్తావు. నీకు దేవుడు పవర్ దేనేవాలా హే. చాంద్రాయణగుట్ట బై ఎలక్షన్స్ లో భూపతి పోటీ చేస్తున్నాడు. అక్కడ గొడవలు జరిగే అవకాశం ఉంది. సెక్యూరిటీ టైట్ చేయమ్మా. ఎస్ సార్. భూపతి ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాడు కదా, అతనికి అపోనెంట్ గా ఎవరు నిలబడుతున్నారు? వాడు నిలబడ్డమే ఫస్ట్ టైం మేడం. వాడికి పోటీగా నిలబడే ధైర్యం ఎవరికుంటుంది చెప్పండి? ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి నామినేషన్ వేయటానికి ప్రయత్నిస్తే వాళ్ళ కథ అంతటితో ముగించేస్తాడు. త్రీ నాట్ ఫోర్. అది నాదిరా, నువ్వు నో కేక్. అక్క చెల్లి నీ అందమైన చేత్తో ధర్మం చేయండి. కంపెనీ కావాలా? నోరు మీరు సచ్చినోడా. ఏంట్రా ఇది? రూపాయి అయ్యి బాబు రూపాయే? ఓ రూపాయికి ఏమవుతుందిరా? వస్తుందో రాదో నాకు తెలియదు కానీ బెచ్చమడి గారు వేశాను. మేమన్నా కామన్ పీపుల్స్ అనుకున్నావా? ఉదర్ దేకో బోర్డు. ఏదో మన హైదరాబాద్ అలా అయిపోవాలి, ఇలా అయిపోవాలి, పెద్ద హైటెక్ సిటీ అయిపోవాలని కలలు కంటారు. తెల్లవారులు నైట్ క్లబ్లు తిరుగుతూ పోలీసు వాళ్ళు పట్టుకుంటే డబ్బులు ఇవ్వడానికి మీకు ఏ నొప్పి ఉండదే? అడ్డదారుల్లో సంపాదించిన తిని చచ్చేలోగా నాలాంటోడికో 10 రూపాయలు బెచ్చవేస్తే నీ సొమ్మేమన్నా పోద్దనుకున్నావా? అఫుట్లో బఫు బిచ్చగాళ్ళకి ఎంత కోపమేంద్రా? ఎవర్రా బెచ్చగాళ్ళు? రేయ్, ఈ చాంద్రాయణగుట్ట ఏరియాలో మా హవా ఎలా నడుస్తుందో నీకేమన్నా తెలుసా? అన్ని పోలీస్ స్టేషన్ లో మా గురించి అడుగు, తెలుస్తుంది. ఏంద్రా రౌడీలా మాట్లాడుతున్నారు? లాగి పెట్టి ఒకటి ఇచ్చాను. ఎవరి మీద చేయొచ్చు? ఏంటి వెతుకుతున్నారు? చేంజ్. అమ్మా, నిన్న తాజ్ హోటల్లో 2 బిర్యానీలు తిని సప్లర్కి 25 రూపాయలు చాలా ఆనందంగా టిప్ ఇచ్చారు, కానీ మా లాంటి బెగ్గర్స్ బెచ్చ వేయడానికి చిల్లర కావాలా? నేను తాజ్ హోటల్లో తిన్నానని మీకెలా తెలుసు? నిన్న మధ్యాహ్నం మేమిద్దరం లంచ్ అక్కడే చేశాం. రేపు వస్తే మీకు కూడా అక్కడే ఇప్పిస్తాం. మీలాంటి బెగ్గర్స్ ని తాజ్ హోటల్లోకి రానిస్తారా? ఎందుకు రానివ్వరా? షిట్. దొంగలను పట్టుకోరు కానీ మాలాంటి వాళ్ళు పట్టుకుంటారు. నమస్కారం అన్న. సార్ మంట అయిపోయారా? ఆయన కూడా పుట్టు. నమస్కారం 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 అన్న. నమస్కారం. అమ్మా నమస్కారం అమ్మా. నమస్కారం మేడం. ఏంటి మేడం ముష్టి ఎత్తుకోవడానికి కూడా పర్మిషన్ ఎవరు? అలాగైతే మేము ఎలా బతకాలి? ఎనీ ప్రాబ్లం ఇన్ స్టేషన్. మా హెల్ప్ మీకు ఏమైనా? మీ కాళ్ళు చేతులు బానే ఉన్నాయి కదా, అయినా ఎందుకు ముష్టెత్తుకుంటున్నారు? అందరిలాగా కష్టపడితే మా ఎనర్జీ వేస్ట్ అయిపోద్ది. ఏం చేయమంటారు మేడం? చిన్నప్పటి నుండి అలవాటైపోయింది మేడం. తమ రమ్మన్నారట? మ్యాటర్ ఏంటో? మీ చేతి పని మాన్పించడానికే మిమ్మల్ని పిలిపించాను. అయ్యో అంత అయ్యో, పని మాత్రం అంత పని మాత్రం చేయొద్దు చేయకూడదు తల్లు. మా మదర్ టంగే. అమ్మా తల్లి తల్లే ధర్మం చేయి తల్లే. తల్లే. ఓ 2 రూపీస్ ఇచ్చారంటే అర్జెంట్ గా వెళ్ళిపోతా. అడుక్కోండి, కానీ ముష్టి కాదు, ఓట్లని. నేను ఎలక్షన్ లో నిలబెడుతున్నాను. ఎలక్షన్ లోనా? నన్నా? పొద్దున్నే ఎలాంటి జోక్ చేసిందిరా మేడం? కామెడీ. ఖైదీలకి రాగి సంగటిస్తూ ఉంటారు కదా, అలాంటిది ఏమైనా ఇస్తే తినేసి వెళ్ళిపోతా. కామెడీ కాదు, సీరియస్.
నువ్వు ఎలక్షన్ లో నిలబడుతున్నావు, అది భూపతికి వ్యతిరేకంగా. భూపతికా? మేడం ఏంటి మేడం, మేం బతికుండడం మీకు ఇష్టం లేదా? ఏదో బెచ్చం ఎత్తుకుంటూ ఇలా బతికేస్తున్నాం. ఆ దుర్మార్గుడు కంట్లో పడి బూడిదయ్యే బదులు మీరు ఊ అంటే చాలు మేము పాకిస్తాన్కి వెళ్ళి అడుకుంటాం మేడం. మేడం ఇంతకీ ఎలక్షన్ లో నిలబడడానికి నాకు ఏం అర్హత ఉందని? ఆ తర్వాత చెప్తాను గాని చాంద్రాయణ గుట్ట గురించి మీకేం తెలుసు? చాంద్రాన్ని గుట్ట గురించి ఏం తెలుసని మనల్ని అడుగుతున్నారా? వినండి సోదర సోదరీమణులారా, అన్ని ఏరియాల జనాలు మా ఏరియాకే నూనె కొనడానికి, చాక్లెట్లు కొనడానికి వచ్చి తీరాలి. ఉన్నవి 99 వీధులు, అందులో 36 వెజ్, అక్కడికి మేము వెళ్ళాం. 60 నాన్ వెజ్. పర్మనెంట్ గా మా అడ్డ అదే. మిగిలిన 3 వీధులకి మేము వెళ్ళనే వెళ్ళాం. వీధి కుక్కలు ఉంటాయని వెళ్ళాం. గల్లీ గల్లీకి లైట్ స్తంభాలు ఉన్నాయి, లైట్లు వెలగో. వీధి వీధికి కుళాయిలు ఉన్నాయి, నీళ్లు మాత్రం రావు. 12 రేషన్ షాపులు ఉన్నాయి, అందులో 6 బోగస్. వచ్చిన బియ్యం కిరసనాయిలు నొక్కేస్తారు. ఇక ఒకటికి వెళ్ళాలన్నా, రెండుకి వెళ్ళాలన్నా ఎక్కడ పడితే అక్కడే చేసేస్తుంటారు. అన్నీ అక్కడే తర్వాత ఏంటంటే చేసేస్తుంటారు. 30% జనం మాత్రమే న్యాయంగా బతుకుతున్నారు. 70% మాత్రం దొంగనా కొడుకులు వీళ్ళగా. ఏయ్, I mean మనలాగా. మనకలాగా. మీకు తెలిసిన దాంట్లో 1% కూడా ఆ భూపతికి తెలీదు. నువ్వు ధైర్యంగా ఎలక్షన్ లో నిలబడు, ఏం జరిగినా నేను చూసుకుంటాను. నువ్వు 100% ఎలక్షన్ లో గెలుస్తావు. మన ప్రీతమ నాయకుడు అమ్మ తల్లి చలపదానికి జై. 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 నాకు అపోనెంట్ గా ఆఫ్టర్ ఆల్ ఒక బిచ్చగాన్ని ఎలక్షన్ లో నిలబెడతారా? వాడు నిలబడలా, అది నిలబెట్టింది. ఇదంతా అవసరమా మనకి? వాడు ఓట్ల కోసం అడుక్కు తింటే నువ్వు అడుక్కు తింటావా? వాడు ఓట్ల కోసం కాళ్ళు పట్టుకుంటే నువ్వు కాళ్ళు పట్టుకుంటావా? ఆ ముష్టి నా కొడుకుని లేపేయమంటావా? ఏయ్! నీ చేతిలో నా సింతకాయ ఏంద్రా? చేతిలో బటన్ సాగు పెట్టుకుని తిరుగుతున్నావా ఏందే? వెళ్ళి మటన్ కొట్టు పెట్టుకో. ఎలక్షన్ టైంలో అపోజిషన్ క్యాండిడేట్ ని మర్డర్ చేస్తే సింపతి ఎవరికి వస్తుంది? అసలే ఓడు అమ్మ తల్లిని అడుగు తినేవాడు. ఏ బోపతే చూడు, వారం వద్యం తిది జోసి అని కరెక్ట్ గా చూసుకుని ఎలక్షన్ బరిలోకి దిగో. నిన్ను గెలిపేయటానికి నేను ఆ విషయం నాకు తెలుసు నరసింహ. జనం నా మొహాన్ని గుర్తు పెట్టుకుని నాకు ఓటు గుద్దాలంటే దానికో సింబల్ కావాలిగా. సూర్యుడు ఆల్రెడీ సూర్యుడు గుర్తు తమిళనాడు పాండిచ్చేరిలో ఓ పార్టీకి ఉంది కదయ్యా. దీపం గుర్తు. ఆ దీపం గుర్తు పెట్టుకున్న వాళ్ళందరూ ఆరిపోయారు. అది వద్దులే. ఏ బొప్పతే, నీ ఫేస్ కి ఆ గుర్తుకి కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. సొనకం మ్? కుక్క గురు. కుక్క? ఏ సింబల్ ఆఫ్ సిన్సియారిటీ. కుక్కనంత తక్కువ అంచనా వేయకు బాసో. చూడు, అక్క సెంటిమెంట్ సినిమాల్లాగా కుక్క సెంటిమెంట్ సినిమాలు కూడా సూపర్ హిట్ అయినాయి. అంతెందుకు, మన సినిమా యాక్టర్ రమ్యోళ్ళ రమ్య రోజుకు 100 సార్లు ముద్దిచ్చేదే అవునా? ఆ బుజ్జి ముడ కుక్కకే. ఆ. ఆ సింబల్ గనక నువ్వు పెట్టుకుంటే నీ బతుకు బంగారమే. ఆలోచించుకో, ఆ తర్వాత నీ ఇష్టం. ఓకే, ఐ లైక్ ఇట్. ఏకదమ్ ఓకే. సిటీలో పోస్టర్స్, బ్యానర్స్, హోర్డింగ్స్ లో అన్నింటి మీద ఓట్ ఫర్ భూపతి, ఓట్ ఫర్ డాగ్. ఇష్టోళ్ళు కూడా రాజకీయాల్లోకి వస్తున్నారు. ఆడతా నీకెందుకు? రావయ్యా. ఏ నరసింహ, అడుక్కు తినేవాడు కూడా నాలాంటి వాడితో పోటీ పడుతున్నాడు. ఏం గర్వ పట్టిందిరా దేశానికి? అనవసరంగా రెచ్చిపోకు. హలో హలో, పద, పెడదాం. నీకేం అర్హత ఉంది బాబు? ఏ, నాకేం తక్కువ? లుచ్చగాడివి, కంత్రి గడివి, లోఫర్ గాడివి. బద్మాష్ గడివి. ఏ యాంగిల్లో చూసినా మగాళ్ళ కనిపించవేట్రా నువ్వు? మీసం కూడా లేదు, నీకెవడ్రా ఓటేసేది? ఈ అమ్మ తల్లి గాళ్ళతో మనకేంది మాటలు? వీళ్ళకి కూడు లేదు గూడు లేదు. ఎవరైనా పాసిపోయిన సద్యన ముష్టేస్తే వాసన పీల్చుకుంటే వెళ్ళే ఏతవలు. ఏ నవ్వండ్రా, నవ్వండి నవ్వండి. అమ్మ తల్లి రాయిలా ఏంటి? చూడమ్మ తల్లి. 2 రూపీస్ ప్లీజ్.
అసలు నీకు సపోర్ట్ ఎవరు? ఆ, ఆ. ఉధర్ దేఖో. ఏ జఫా, ఆఫ్టర్ ఆల్ ఈ ముష్టి నాకు పోటీగా నిలబెట్టి పగ తీర్చుకుంటున్నావా? దీనికే షాక్ అయ్యావా? ఈ ఎలక్షన్ ముగిసిన తర్వాత మీ అందరి కథ ముగిస్తాను. ఉమ్. చాంద్రాయణగుట్ట నియోజకవర్గం నుండి పోటీ చేసిన అమ్మా తల్లి చలపతి గారు తన సమీప ప్రత్యర్థి అయిన భూపతి గారి మీద 3,56,000 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. మేడం, ఏ వృత్తిలో ఉన్నవాడైనా సరే తన జీవితంలో ఒక మంచి లక్ష్యాన్ని సాధించాలి అనుకుంటే ఆ లక్ష్యాన్ని సాధించగలడు అనడానికి మీ మాటలే నిదర్శనం. సంతోషం. కానీ ఒక్కటి మాత్రం మర్చిపోకండి. చెప్పండి మేడం. మీరెవరని చూడకుండా మిమ్మల్ని నమ్మి ఓట్లేసిన జనాన్ని ఎప్పటికీ మోసం చేయొద్దు. అయ్యో, ఎన్నటికీ అలా చేయను మేడం. మన చాంద్రాయణగుట్ట జనం బాగుండాలని, వాళ్ళకి మేలు జరగాలనే మంచి ఉద్దేశంతో మీరు నన్ను ఎమ్మెల్యేని చేశారు. మీ పేరు నిలబెడతాను మేడం. అందరు నాయకులకి ఆదర్శంగా ఉంటాను మేడం. చాలా సంతోషం. ఇక నేను వెళ్ళొస్తాను మేడం. మంచిది. వస్తాం మేడం. ఉమ్. పదండి. దిలీప్, ఆ కేసు చూడు. ఓకే మేడం. నాన్నా, ఇక్కడికి? అమ్మా, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఏ ఉద్దేశంతో నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను, ఆ ఉద్దేశం ఈరోజు నువ్వు నెరవేర్చావమ్మా, నెరవేర్చావు. ఎన్ని రోజులు కిరణ్ బేడి నా కూతురని చెప్పుకునేవాడిని. ఈ రోజు నుంచి నేను కిరణ్ బేడీకి తండ్రినని గర్వంగా చెప్పుకుంటానమ్మా. నా కూతురు పేరు నిలబెట్టావు, నా కూతురు పేరు నిలబెట్టావమ్మా. నేను మీ కూతుర్ని కానా నాన్న? అయ్యో అయ్యో, అంత మాట అనొద్దమ్మా, అంత మాట అనొద్దు. నువ్వు మా ఇంటి మహాలక్ష్మి అమ్మా, మహాలక్ష్మి. మేడం, గ్యాస్ తీసుకెళ్ళి లోపల పెట్టు బాబు. ఇంత త్వరగా ఇంటికెళ్ళి ఎన్నాళ్ళైందో. వెంటనే వంట చేయమని అమ్మకు ఫోన్ చేసి చెప్తాను. చెయ్యి నాన్న. హలో. శారదా, చెప్పండి. నేను నీ కూతురు ఇంటికి వచ్చేస్తున్నావు. మంచి చేపల పులుసు చేసి పెట్టు. అలాగేనండి, మీరు త్వరగా వచ్చేయండి. మీకు ఇష్టమైనవన్నీ వండుతాను. కూతురుతో మాట్లాడుతున్నావా అమ్మా? నాన్న, సేమియా పాయసం. అలాగే అలాగే, చేపల పులుసు వద్దుట, సేమియా పాయసం చేసి పెట్టు. హలో హలో, ఎవరు నువ్వు? నేను మీ ఆత్మీయుణ్ణే. చనిపోయిన మీ అమ్మాయితో ఇంత ప్రేమగా మాట్లాడటం చూస్తుంటే అయ్యో పాపం అనిపిస్తుంది. ఏమైంది నాన్న? ఏది ఇలా మాట్లాడు. హలో. ఏయ్! ఎక్కడో పాలకొల్లు ఫుట్పాత్ మీద బతికేదాన్ని తీసుకొచ్చి గవర్నమెంట్ నమ్మించి చట్టాన్ని నమ్మించి ఇదే కిరణ్ బేడి అని చెప్తే నువ్వు కూడా అది నమ్మేసి ఇంత ప్రేమాభిమానాలు వలకపోస్తున్నావేంటే? రేయ్ రేయ్, అమ్మా అమ్మా. మీ కూతురు చేతుల్లో పవర్ ఉంది కదా అని మా వ్యవహారాలన్నింటినీ ఫినిష్ చేయాలని బాగా ట్రై చేసింది. అందుకే ఈ చేతులతోనే దాన్ని నరికేసి బూడిద చేసేశాం. రేయ్, చెప్పొద్దురా. అమ్మా అమ్మా అమ్మా. నాన్న, ఆ రౌడీ నాగ మన ఇంట్లో ఉన్నాడు నాన్న. ఆ బూడిదిని మీ ఆయనకిచ్చి ఏదో ఒక ఏట్లో కలపమంటే ఇంకెవరితోనో అమ్మాయిని తీసుకొచ్చి డబుల్ యాక్షన్ సినిమాలాగా మాకే కథలు చెప్తున్నాడు తెలుసా? అంతా నాకు తెలుసు. బిడ్డను పోగొట్టుకుని నా భార్య కంటతడి పెట్టకూడదు, దాని మనసు బాధపడకూడదు.
చట్టాన్ని కాపాడుకుంటానని శపథం చేసిన మహా వ్యక్తి నా భర్త. అమ్మా ఏమైందమ్మా? ఈ సమాజాన్ని రక్షించడానికి, నీలాంటి దేశద్రోహుల్ని హతమార్చడానికి నా భర్త సృష్టించిన వజ్రాయుధం రా నా బిడ్డ. ఆ వజ్రాయుధాన్ని ధ్వంసం చేసి దాని బుడిదని ఏట్లో కాపడానికి నేనొచ్చాను. రేయ్! ఎవరింటికొచ్చి ఏం మాట్లాడుతున్నావురా? దాన్ని వెతుక్కుంటూ ఈ ఇంటి దాకా వచ్చావంటే అదంటే నీకెంత భయమో తెలుస్తోంది. ఏమైందమ్మా? చెప్పమ్మా. ఇప్పటికే ఒక కూతుర్ని పోగొట్టుకుని అనాథనయ్యాను. ఇంకొక కూతుర్ని పోగొట్టుకోవడానికి నేను సిద్ధంగా లేను. ఫోన్ హలో శారదా. వద్దమ్మా వద్దమ్మా ఆగమ్మా నా మాట వినమ్మా వద్దమ్మా ఆగమ్మా అయ్యో వద్దమ్మా ఉన్నమ్మా అమ్మా ఉండమ్మా శారదా శారదా అయ్యో శారదా 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 కొట్టకమ్మా కొట్టకమ్మా ఆడోళ్ళ కోపం తగదు. కోపమే గ్యాస్ కి హార్ట్ అటాక్ కి కారణం. మన ఇద్దరం కాంప్రమైజ్ అయిపోదాం. చెయ్యవు. పోతే పోనీ అర్థమే కదా, మన ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోదాం. ఫ్రెండ్షిప్ డే అనుకుందాం. ఏది చెయ్యవు. పోనీ పోనీ వాళ్ళని బీట్ చేయి, నీకు ఫస్ట్ ప్రైజ్ ఇస్తా.